అమ్మ, ద్వాదశ రాశుల వారు ఈ రోజు వారికి వారే సులభతరంగా చేసుకునే విధంగా పరిహారం తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా ప్రతిరోజు చెప్పుకునే గోచర ఫలితాల్లో ఎదురవుతున్న స్వల్ప సమస్యలను అధిగమించడానికి ఈరోజు చెప్పుకునే పరిహారంలో భాగంగా ఈ రోజున చక్కగా నరసింహస్వామికి సంబంధించిన శ్లోకాలైనా, స్తోత్రాలైనా, అష్టోత్తరాలైనా, నరసింహ కరావలంబ స్తోత్రాన్ని చేసుకున్న, దేవాలయ సందర్శనలో నరసింహస్వామికి సంబంధించిన దేవాలయ సందర్శన చేయగలిగినా, ఏది చేసినా, చేసుకున్నా, విన్నా, దేవాలయ సందర్శన చేసినా, పూజాది కార్యక్రమాలు చేసినా, ఏది మీకు అనుకూలత ఉంది అనుకుంటారో దాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక విధానం. అది కూడా అనుకూలత అనేది తక్కువగా ఉంది అనుకుంటే మీ ఇష్టదేవతాన్ని ప్రార్థన చేసుకున్నా కూడా మీరు చేసుకోవడం బట్టి ఆధ్యాత్మిక వృద్ధి, ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించగలిగిన శక్తి, మానసికంగా వృద్ధి, అలాగే ఎదురవుతున్న టెన్షన్స్ని, అనవసర భ్రమలు, భ్రాంతులు, కంగారులను అధిగమించగలిగిన శక్తి మొదలైనవన్నీ ఏర్పడడానికి అవకాశం ఉండే పరిహారంగా మనం భావన చేయొచ్చు. నమస్కారం.